ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండద్దు. నడిపించునావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. చక్కని అర్థంతో కూడినటువంటి పాట చప్పట్లు కొడుతూ పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. కొలుతున్నాయా నీవే నీవే నా రాజువయ్యా. చక్కని అర్థంతో కూడినటువంటి పాట ఉజ్జీవంగా పాడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం. అందరికీ చేతులు ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నోరులుంటే కనుక మీకు దేవుని స్తుతించాలి కనుక ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో ఉంటున్నాము. ఆయన స్తుతులకి పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు కనుక మనం అందరం కలిసి ప్రభుని స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఈ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
మనుషులను నమ్ముకున్నట్టుకంటే యెహోవాను నమ్ముకుంటే మేలు కదా. హల్లెలూయా. కార్యాలన్నీ చేసేటువంటి వాడు మన దేవుడైన యెహోవాయే. మనం మనుషులను చాలా నమ్ముతాము, కానీ వాళ్ళు మోసం చేస్తారు మనల్ని. ఎంత నమ్ముతామో అంత ఎక్కువ మోసం చేస్తారు మనుషులు. ఎప్పుడు మనుషుల మీద మీ నమ్మకాన్ని ఉంచుకోవద్దు. ఎవరైనప్పటికీ ప్రభువుని నమ్ముకోవాలా, ప్రార్థనల మీద ఆధారపడాలా. ప్రభు సన్నిధిలో ఈ యొక్క నా పరిస్థితి అంతా నేను పెట్టాను, ప్రభు చూసుకుంటాడు అని అనుకోవాలా. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి మీరు భారం మోస్తున్నారు కదా, ఆ భారం నా పైన మోపండి, నేను మోస్తాను మీ బదులు నేను మోస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు పైన మనం ప్రతి భారాన్ని మోపితే ఆయన ప్రతి భారము మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మళ్ళీ నమ్ముకుందాము, ఆయనే కార్యాలు నెరవేర్చేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని వాక్యమును మనం వినబోతున్నాము. ప్రభువు మనల్ని సిద్ధపరిచేటట్టుగా మనం ఈ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నీ మాట జీవము గలదయ్యా, ప్రభు మాట జీవము గలది, మృతులను సహితం లేపగల శక్తివంతమైన నామము. ముందుకు వచ్చేవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. నీ మాట జీవము గలదయ్యా. అందరికి వచ్చిన పాట కదా, గట్టిగా పాడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం. దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టుగా మనం ఈరోజు ఉంటున్నాం కనుక ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన నామాలను ఘనపరుస్తూ ఆయనని కొనియాడదాం. గట్టిగా ఇంకా గట్టిగా.
నా